హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈ రోజు అయితే నేను సంక్రాంతి వ్లాగ్ అలాగే మిక్స్డ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. ఏంటండి మిక్స్డ్ వ్లాగ్స్ అనుకోవద్దు, అసలు వీడియో షూట్ చేయట్లేదండి, కంటిన్యూగా అసలు చేయట్లేదనమాట. కొన్ని స్టార్ట్ చేస్తున్నాను, మధ్యలో స్టాప్ చేసేస్తున్నాను. అందుకని మీకు మిక్స్డ్ వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ ముగ్గు చూసి నేను వేశాను అనుకుంటారేమో, అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మనకి ఇంతగా అయితే రాదండి. ఫ్రీ హ్యాండ్తో వేసాను, నేను ఏవి వేయలేను అనమాట. నేను ఓన్లీ సైడ్ బార్డర్స్ ఒక్కటి వేశాను. సో మధ్యలో మొగ్గంతా కూడా మా ఓనర్ వంటి వాళ్ళు వేశారనమాట. సో నేను జస్ట్ సైడ్ వర్క్ వేసాను. నాకేంటంటే ఫ్రీ హ్యాండ్తో వేసేవి అంటే చుక్కలు పెట్టి వేసేవి అయితే వేస్తానండి. బట్ ఇలాగా నార్మల్గా కొంచెం గీసేవి నాకు అంత చేయి తిరగదనమాట. బట్ వేస్తాను, చుక్కలు వేసినవి అయితే బాగా ఇంట్రెస్ట్గా అయితే వేస్తాము. ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను. షార్ట్‌కి తీసుకుందామని యాక్చువల్‌గా ఇక్కడ తీసుకున్నాను అనమాట. కానీ తను అడ్డంగా తీసి సరే ఓకే లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. సైడ్ అయితే నేను ఇంకా అది గూగుల్‌లో చూసానండి. సైడ్ బార్డర్స్ అంటే ఎక్కడా రావట్లేదనమాట. సో మాకేంటంటే అలవాటు అడ్డంగా వేసుకునే అలవాటు. సైడ్స్ చాలా తక్కువ వేస్తాం, అసలు వెయ్యను నేను. ఇక్కడే ఫస్ట్ చూడడం అనమాట. ఆంటీ వేస్తుంటేనే చూడడము సైడ్ బార్డర్స్. సో ఇది చూస్తే నాకు ఇది కొంచెం సైడ్ మ్యాచ్ అవుతుంది అనిపించింది. అందుకని ఇది సెలెక్ట్ చేశాను. ఇంకా అటు ఇటు ఖాళీగా ఉంటుందని కైట్స్ అయితే వేసాం అనమాట. కైట్ మిస్ అయింది కదా ముగ్గులో. అది ఎలా ఉందో కింద తప్పనిసరిగా షేర్ చేయండి. ఎవ్రీ సంక్రాంతికి వేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా ఆవు వేసి అట్లా వేసాము. అది నేను పోస్ట్ చేసినట్లేను. అండ్ ఇక్కడైతే మేము అనుకోకుండా అండి, అసలు నిజంగా అనుకోకుండా ఉంటేనే ఫొటోస్ మంచిగా వస్తాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను నార్మల్గా చేసేసి దేవుడికి పొంగల్ అవి చేసేసుకుంటున్నాను. పాపకి ఏంటంటే యాక్చువల్గా నేను అసలు పట్లంగా వేద్దామని అనుకోలేదు, వేరే డ్రెస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాను. సో ఆ డ్రెస్ ఏంటంటే బాగా లాంగ్ అయిందనమాట. పాప నాకు లాంగ్ అవుతుంది వద్దని చెప్పింది. అందుకని ఇంకా అదే నేను లాస్ట్ ఇయర్ స్టిచ్ చేసింది ఉంటే అది వేసాను అనమాట. ఇంకా సరే పాపిడి బిళ్ళ పెడదాము, పట్లంగా వేసుకుంది కదా అనుకొని ఫస్ట్ అది పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఓకే జడకుచ్చులు కూడా ఉన్నాయి కదా, జడకుచ్చులు పెడదాము అని చెప్పేసి జడకుచ్చులు కూడా పెట్టేశానండి. అసలు ఏది కూడా నిజంగా ముందుగా అయితే ఏది ప్లాన్ చేయలేదు. ఇంకా అలాగే సరే నేను ఇంకా పొంగల్కి దేవుని దగ్గర పెట్టుకో నాకు కొంచెం టైం ఉన్నిందనమాట. ఓకే నీకు పిక్ తీస్తాను, గుర్తుగా ఉంటుంది ఒక పిక్ అని చెప్పి వచ్చాను. ఇంకా వాళ్ళ నాన్న అయితే మార్నింగ్ బాబుకి వచ్చేసరికి కుర్తా అవి తీసుకున్నమాట. వాడికి కొంచెం ట్రెడిషనల్ వేర్ ఉంటుంది, ఎప్పుడు లేవు కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను అనమాట ఈ మధ్య. సో తను కెమెరా తీసుకొచ్చాడు. సో కెమెరా తీసుకొచ్చేసరికి ఇంకా ఇద్దరికి ఫొటోస్ తీయని చెప్పేసి అట్లా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను అనమాట. ఆల్రెడీ ఫొటోస్ అట్లా జరిగింది. మొత్తం మంచిగా అయితే వచ్చాయండి. చాలా హ్యాపీ అయిపోయాను. పాపది నిజంగా చాలా బాగా వచ్చాయన్నమాట. అసలు ఈ సంక్రాంతి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. భోగి మేము అలా సెలబ్రేట్ చేసుకుంటామని కానీ సంక్రాంతి కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా మంచిగా అయింది. అందుకే చాలా హ్యాపీ అనిపించింది. మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోకపోతేనే ఇలా మంచిగా ఉంటుంది అనిపించింది. అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మేము మాల్కి వెళ్ళామండి. అక్కడైతే ఇట్లాగా మొత్తం కూడా పెట్టున్నారనమాట. నేనైతే వీడియోస్ అయితే షూట్ చేయాలనుకోలేదు, అందుకని అక్కడ ఏం షూట్ చేయలేదనమాట. పిల్లలు బాగా ఆడుకునేది కొంచెం షూట్ చేశాను, అలాగే అది కొంచెం షార్ట్కి షేర్ చేద్దామని షూట్ చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ నుంచి అయితే ఇంకంతా మిక్సర్ లాగా ఉంటుందండి. సంక్రాంతి డే అయిపోయింది. పండుగలు ఉన్న డిస్పాచెస్ అయితే అవ్వాలి కండి. ఇదైతే చాలా రోజులైంది మేడం ఆర్డర్ పెట్టి. ఈ సోప్స్ అన్నీ ఒక మేడమే ఆర్డర్ పెట్టారు. ఇదైతే షియా బటర్ ఒక్కటే వేరే వాళ్ళు ఆర్డర్ పెట్టారు. రిమైనింగ్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసేసి డిస్పాచ్ చేసేసాను. అమెజాన్లో 22 వరకు కూడా రిపబ్లిక్ డే సేల్ అనేది జరుగుతుందండి. మనకి మంచి ఆఫర్స్ ఉన్నాయి. 50 to 80% డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఫ్యాషన్ మీద, బ్యూటీ మీద, అన్నిటి మీద కూడా ఒకసారి చెక్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ఇస్తాను. మీకు నచ్చితే కనుక ఒకసారి చూడండి. సో ఇందులో ఫస్ట్ నేను చూపించేది అయితే ఇది వైట్ కలర్ కుర్తీ అండి, విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది అనమాట. లైట్ బేబీ పింక్ కలర్ అలా వస్తుంది. చాలా బాగుంది ఎంబ్రాయిడరీ అయితే. ఇది వచ్చేసరికి మిర్చి ఫ్యాషన్ బ్రాండ్ నుంచి అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ డిజైన్ అనేది ఇచ్చారు. అండ్ రిమైనింగ్ కుర్తీ మొత్తం కూడా ఏంటంటే మనకి ప్లెయిన్ ఉంటుందండి, ప్లెయిన్ వైట్ వస్తుంది అనమాట. సో లైటింగ్ కొంచెం ఇవాళ ఎందుకో అడ్జస్ట్ అవ్వలేదండి. ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రంట్ అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వచ్చింది కదా, బ్యాక్ అంతా కూడా కామన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి టై చేసుకునే దానికి హుక్స్ అట్ట కాకుండా ఇట్లా థ్రెడ్స్ ఇచ్చారనమాట. సో ఇది మనకి బడ్జెట్లోనే వచ్చేస్తుందండి. నాకు తెలిసి నాకు 400 రేంజ్లో వచ్చేసింది. ఎంఐఎక్స్ బ్రాండ్ అనమాట, అమెజాన్ బ్రాండ్ ఉంది కదా. ఇందులో వైట్, బేబీ పింక్, ఇంకో కలర్ ఏదో ఉందండి. వైట్ అయితే సూపర్ ఉందనమాట. నేను తీసుకున్నాను ఫస్ట్ వైట్ది, మళ్ళీ బేబీ పింక్ కూడా తీసుకున్నాను. సో ఆ వైట్ది ఇప్పుడు కనిపించట. సో బేబీ పింక్ చూపిస్తున్నా. అసలు చాలా డీసెంట్గా ఉందండి. అది వైట్ కూడా కాదు, లైట్ క్రీమ్ కలర్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తుంది అండ్ చాలా డీసెంట్ లుక్. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం సూపర్ అనమాట. మీరు పలాజో ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ వస్తుంది దీనికి. అండ్ ఇది ఏ లైన్ కుర్తీ అండి. మీకు కుర్తీ కూడా మంచిగానే ఉంటుందండి. మరీ పొడుగుండదు, అట్లని పట్టుకుండదు. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుందండి.
అండ్ ఇంకోటి గ్రోసరీకి నుంచి ఒక కుర్తీ సెట్ తీసుకున్నానండి. బ్లూ కలర్. ఇది కూడా బాగుంది. ఇది నార్మలేనండి. ప్రింటెడ్ వస్తుందనమాట మొత్తం కూడా. వీ నెక్ వస్తుంది. సో హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ వస్తుంది. ఇంక నార్మల్ అండి. కట్ కుర్తీ ఎట్లయితే ఉంటుందో అట్లానే. డైలీ వేర్‌కి బాగుంటుందండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నాకు కలర్ కాంబినేషన్స్ అంతా కూడా. దీనికేంటంటే ప్యాంట్ కూడా వస్తుందండి. సో ప్యాంట్ వచ్చేసరికి ఇలా 2 సైడ్స్ ఎలాస్టిక్ వస్తుంది. అండ్ కింద వచ్చేసరికి ఇట్లాగా లేస్ ఇచ్చారండి. చూసారా? సో ఇట్లా లేస్ ఇచ్చారనమాట. ఇది తర్వాత ఇంకా నేను ఒక సీరమ్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా చూపిస్తాను మీకు. నేను స్కిన్ టిక్ నుంచి 3% నియాసినమైడ్ విత్ రైస్ వాటర్ సీరం ఒకటి తీసుకున్నానండి. ఇది ఏంటంటే మనకి స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మన స్కిన్ని హైడ్రేషన్గా ఉంచుతుంది. ప్రొటెక్షన్ అని కూడా ఇచ్చారు. బట్ ఎంతవరకు అని నాకు తెలియదు. నేనైతే ఇంతకుముందు తీసుకున్నాను కానీ యూజ్ చేయలేదండి. బట్ కొంతమంది నాకు రివ్యూస్ పరంగా చూస్తే బాగుందని చెప్పారు. సో నేను అదే యూజ్ చేద్దాం అనుకున్నా. దీనికి ఏంటంటే పంపు కూడా ఇస్తారనమాట. అలాగే దీనికి క్యాప్ కూడా వస్తుంది. ట్రావెల్ ఫ్రెండ్లీ మనకు బాగుంటుంది. సో ఇదేంటంటే మనం మార్నింగ్ నైట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సీరం అప్లై చేసేసుకొని వదిలేయడమే. సో ఇదొకటి కొత్తగా తీసుకున్నాను. ఇంతకుముందు నేను ఒకటి యూజ్ చేస్తున్నానండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇది వచ్చేసరికి ప్లమ్ నుంచి అనమాట. ఇది కూడా చూసారా నేను ఇక్కడ వరకు యూజ్ చేశాను మీకు కనిపిస్తుంటే. సో ఆల్రెడీ నేను ఇదైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడైతే నాకు కొంచెం బాగానే ఉండిందండి. నేను అంటే కంటిన్యూగా యూజ్ చేయననమాట. స్కిన్ కేర్ ఎక్కువ తీసుకోను. సో దానివల్ల ఏంటంటే అన్నీ కొంచెం కొంచెం యూజ్ చేసి పక్కన పెట్టేస్తూ ఉంటాను. తీసుకోవాలండి. తీసుకోకపోతే కష్టం. నాకైతే నిజంగా చాలా అంటే చాలా తక్కువ. మినిమమ్ కూడా తీసుకోననమాట. బట్ రీసెంట్‌గా అయితే నేను ఒకటి ఫేస్ వాష్ ఒకటి అండ్ తర్వాత ఇదేంటి మాయిశ్చరైజర్ ఈ 2 మాత్రం షూర్‌గా అప్లై చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ నేను ఇంక్లూడ్ చేసుకోవాల్సింది సీరమ్ ఒకటి, తర్వాత సన్ స్క్రీన్ ఒకటి. సన్ స్క్రీన్ కూడా గుర్తొచ్చినప్పుడు రాస్తున్నాను బయటికెళ్ళేటప్పుడు. బట్ ఎందుకో నాకది అంత మంచిగా అనిపించదండి. అంటే కొంచెం ఏందో వైట్ లేయర్‌గా ఉన్నట్టు, అదొకలాగా స్టిక్కీ ఫీలింగ్ అట్లా ఉంటుందనమాట. సో కొంచెం మంచి బ్రాండ్ చూసి తీసుకుందాం అనుకుంటున్నా. లాస్ట్ టైమ్ ఫాక్స్‌టైల్ తీసుకున్నా. అది కూడా నాకెందుకో అంత సూపర్ అన్నట్టు ఏమి అనిపించలేదు. రివ్యూస్ అయితే బానే ఉన్నాయి దానికి. నేను కొంచెం మంచిది తీసుకోవాలనుకుంటున్నా. చూద్దాం. సో ఇదనమాట ఈరోజు అమెజాన్‌లో తీసుకున్నవైతే. అండ్ ఇక్కడ ఇంగ ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇదేంటంటే పిల్లలు స్కూల్‌కెళ్ళొచ్చిన తర్వాత నేను అవైతే బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను. దాంతో పాటు ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ఈ మధ్య ఏందంటే టీవీ ఇవి కూడా నేను కొంచెం క్లీన్ చేసేస్తున్నాను అనమాట. గ్లాసెస్ అలాగే కప్స్ ఎందుకంటే అవి అట్లానే ఉంటున్నాయి. మార్నింగ్ ఆమె ఎప్పుడో రేపు ఆఫ్టర్‌నూన్ వస్తారనమాట. సో ఆఫ్టర్‌నూన్ టైం అయ్యేసరికి అవంతా గారబట్టినట్టు వచ్చేస్తున్నాయన్నమాట ఈ మధ్య. నాకు కొన్ని వస్తువులైతే కొంచెం అట్లానే అనిపిస్తున్నాయి. నచ్చట్లేదు. కాకపోతే ఇంకా చేసుకోలేనప్పుడు హెల్ప్ అయితే కావాలి కదా అని చెప్పేసి ఇంకా అట్లానే కంటిన్యూ చేస్తున్నామనమాట. సో ఇక్కడైతే నేను ఇంక ఇవన్నీ కూడా అంటే గ్లాసెస్ అన్నీ కూడా ఫినిష్ చేసేసాను. అంతలోకి బాబు ఎక్కడో పడ్డాడంట. అక్కడ తగిలి ఏడుస్తున్నాడు. వాడు కూడా వచ్చేసాడు. అండ్ ఇక్కడైతే వాడిని కూర్చొని పెట్టుకొని నేను ఇక్కడ ఈరోజైతే ఇంకా ఆఫ్టర్నూన్ పప్పు అవి చేశానండి. ఇంకా అవే ఉన్నాయన్నమాట కర్రీస్ అయితే. రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసి రేపటికి దోస కోసం అయితే ఇక్కడ పెట్టేశానండి. ఇదేంటంటే జొన్నలు మినుములు అనమాట. చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. జొన్నలు మినుములు కాంబినేషన్. రైస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైస్ ప్లేస్లో జొన్నలు తీసుకోండి. చాలా సాఫ్ట్‌గా వస్తాయి. చాలా హెల్తీ కూడా అనమాట. అండ్ తర్వాత ఇందులో ఒక పిడికెడు పచ్చెనగ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగా. మీరు నార్మల్ దోసలో కూడా పచ్చెనగబ్యాళ్ళు యాడ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి నేను మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో చూసాననమాట. ఫస్ట్ మామయ్య అట్లా వేసేవాళ్ళు. తర్వాత చూస్తే మైసూర్‌లో అట్లా దోస పిండికి ఇట్లా పచ్చెనగబ్యాళ్ళు వేస్తారని చెప్పేసి ఉన్నింది. బట్ ఏదో నాకు తెలియదు కానీ నేనైతే అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను. నాకు మంచిగా అనిపిస్తాయి. అందుకనే నేను గుర్తున్నప్పుడల్లా కంటిన్యూగా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఇంక అవి పక్కన పెట్టేశాను. అండ్ ఫిష్ ఫ్రై చేశాననమాట. ఇవైతే మొత్తం ఫిష్ వస్తుంది కదా! సో అట్లాగా కొంతైతే విరిగిపోయాయన్నమాట తీయడంలో. సో ఇవైతే ఇంకా నైట్ డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్